అయస్కాంతం లాగే ఇదా హలో అండి, వెల్కమ్ టు అవర్ పర్సనల్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే 5 లక్షలు విలువ చేసేటటువంటి కాయిన్ అయితే మీకు చూపిస్తాను. ఇది ఒక అద్భుతమైనటువంటి డీల్ అండి. 3 కాయిన్స్ అయితే కావాలంటున్నారు. ఇవాళ వీడియోలో అయితే ఒక కాయిన్ మాత్రమే మీకు చూపించాలనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఒకటేనండి, నేను గనక ఒక కాయిన్ తీసుకుంటారు అని చెప్పినట్లయితే ఖచ్చితంగా వాటిని తీసుకోవడం అయితే జరుగుతుంది. కాయిన్ అయినా కావచ్చు, నోటునైనా కావచ్చు, నేను తీసుకుంటారు అని చెప్పినట్లయితే వాటిని 100% అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఓకేనా? చాలా మంది కూడా ఎంతో నమ్మకంగా అయితే మన వీడియోస్ని చూస్తున్నారు. నమ్మకం అనేది ఊరికే కలగదండి. నేనేదో ఇప్పుడు తీసుకుంటారు అన్నంత మాత్రాన దానికి వాల్యూ అనేది ఉండదు. కానీ నేను చేసి చూపించినట్లయితేనే, నా క్రియని బట్టి మాత్రమే ఎవరైనా నన్ను నమ్ముతారు. ఓకేనా? కాబట్టి నేనైతే చేసి చూపెడుతున్నాను. ఎవరి దగ్గరైనా నేను ఇవాళ వీడియోలో చూపించబోయేటటువంటి కాయిన్ మీ దగ్గర ఉన్నట్లయితే ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోవడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఓకేనా? ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా 10 రూపాయల కాయిన్స్ అండి. సో 10 రూపాయల కాయిన్స్ను అన్నింటినీ అయితే తీసుకోరండి. పరిగణించబడినటువంటి కాయిన్ మాత్రమే తీసుకుంటారు. ఒక కాయిన్ పరిగణించాలి అంటే దాన్ని టెస్ట్ అయితే చేయాలండి. దాంట్లో ఏమాత్రం ప్రత్యేకత లేకుండా ఎవరు కూడా తీసుకోరు కదండి. లక్షల్లో పెట్టి ఎవరైనా తీసుకుంటారా చెప్పండి? దాంట్లో ప్రత్యేకత అనేది ఉండాలి. అయితే టెస్ట్ చేస్తేనే దాంట్లో ప్రత్యేకత అనేది మనకు తెలుస్తుంది. అయితే ఇవాళ వీడియోలో వాటిని ఏ విధంగా టెస్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాము. ఈ వీడియో చూసాక మీకు ప్యాక్ అనిపించినట్లయితే, ఎందుకు ప్యాక్ అనిపించిందో అనేది కూడా కారణాన్ని అయితే కామెంట్ అయితే చేయండి. మీకు నిజంగానే అనిపించినట్లయితేనే, మీరు నమ్మితే మాత్రం మీ నమ్మకాన్ని కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇవన్నీ కూడా 10 రూపాయల కాయిన్స్ కదా. అయితే ఫ్రెండ్స్, మిగతా కాయిన్స్ అన్నింటినీ కూడా మేమైతే టెస్ట్ అయితే చేయడం అయితే జరిగిందండి. అవైతే సక్సెస్ అయితే కాలేదు. ఒక కాయిన్ మాత్రమే విజయవంతమైంది టెస్టింగ్లో. అయితే ఆ కాయిన్ని టెస్ట్ అనేది ఏ విధంగా చేయాలనేది చూపిస్తాము. ఫ్రెండ్స్, మరో విషయం ఏంటంటే, ఇటువంటి 10 రూపాయల కాయిన్స్ అనేవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు 2005లో వీటిని విడుదల చేయడం అయితే జరిగిందండి. అయితే ఫ్రెండ్స్, ఈ కాయిన్స్ని అయితే నికెల్ బ్రాస్ మరియు నికెల్ సిల్వర్తో అయితే తయారు చేయడం అయితే జరిగింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, పసుపు రంగులో గోల్డెన్ కలర్లో ఉన్నదంతా కూడా నికెల్ బ్రాస్ అండి. ఆ వైట్ కలర్లో ఉంది కదా, మధ్యలో ఉంది కదా, అది నికెల్ సిల్వర్ అండి. ఓకేనా? అయితే 10/10% అయితే ఉండాలండి. నికెల్ సిల్వర్ అయితే 10/10%, అంటే 100% కూడా అది నికెల్ సిల్వర్తోనే ఉండాలి. అదేవిధంగా నికెల్ బ్రాస్ కూడా 100% నికెల్ బ్రాస్గానే ఉండాలండి. ఓకేనా? అంటే వాటిలో ఎటువంటి కలుముసం అనేది ఉండకూడదు. నాణ్యతగా ఉన్నట్లయితేనే అది సంపూర్ణంగా నికెల్ బ్రాస్ అవుతుంది, నికెల్ సిల్వర్ కూడా అవుతుంది. అలా అయితేనే వాటిలో టెస్టింగ్ అనేది సక్సెస్ అవుతుంది. ఓకేనా? ఇంకేదైనా ఇనుము కావచ్చు, ఇంకేదైనా వాటిలో కల్ముసంగా, అంటే వాటిలో కల్పితమై ఉన్నట్లయితే మాత్రం అది టెస్టింగ్లో పనికిరాదు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు టెస్ట్ అయితే చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఇదొక అయస్కాంతం. ఓకేనా? చూసారు కదా, ఈ అయస్కాంతంలో ఇవన్నీ కూడా ఇనుములు అయితే అంటున్నాయి. ఇవన్నీ చిన్న చిన్న మేకులండి. అయితే టెస్ట్ అనేది ఏ విధంగా చేస్తారో అనేది ఈ వీడియోలో మీరు చూడండి. మీరు జాగ్రత్తగా చూస్తేనే ఈ వీడియో నిజమా లేకపోతే అబద్ధమా లేకపోతే ఎడిట్ చేశారా అనేది మీకు తెలుస్తుంది. ఎడిట్ చేసిన వీడియోకి రియల్ వీడియోకి మీరు తేడా అనేది గుర్తించగలరు. ఓకే? మీరు చూస్తేనే, ఖచ్చితంగా జాగ్రత్తగా చూస్తేనే మీకు తెలుస్తుంది. చాలామంది కూడా ప్యాక్ వీడియో అనొచ్చు. కాబట్టి మీకు ఆ అవకాశాన్ని నేను ఇవ్వకూడదనే ఉద్దేశంతో మీకు ధారాళంగా, సంక్షిప్తంగా, క్లుప్తంగా, మీకు అర్థవంతంగా, సూక్ష్మంగా మీకు కనిపించే విధంగా మాత్రమే నేను చూపిస్తాను. లేకపోతే మీరు ఏదో ఎడిట్ చేశారేమో అనైనా అనవచ్చు. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు చూస్తున్నారు, ఇవన్నీ మేకులు అయితే తీయాల్సి ఉంటుంది. అయస్కాంతంలో ఉన్నాయి కదా, ఈ అయస్కాంతంతో అయితే టెస్టింగ్ అయితే ఉంటుందండి. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. అలా అయితేనే మీరు గమనించగలరు. ఓకే? చూస్తున్నారు కదా, ఇది ఒక అయస్కాంతం. అన్నాక మీకు డౌట్ అయినా ఉండొచ్చు. చూసారు కదా, అంటుకుంది. అయస్కాంతం అని మీ అందరికీ కూడా క్లారిఫై అయ్యింది కదా. ఓకే కదా? చూడండి, ఈ మేకుతో దీంట్లో కూడా అంటిస్తున్నాం. ఇదైతే అయస్కాంతం అయితే కాదండి. చూడండి ఏ విధంగా అంటిస్తున్నారు అనేది చూడండి. అది కూడా అయస్కాంతం అయితే కాదండి. అది యూ సింబల్లో ఉన్నటువంటి ఐరన్ మాత్రమే. ఇదొక్కటి మాత్రమే అయస్కాంతం అండి. ఓకేనా? చూడండి, టెస్టింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. చూసారు కదా, ఇదొక ఐరన్ మేకు. ఓకే? చాలామందికి డౌట్ వస్తుందేమో అని అయితే చూడండి సంక్షిప్తంగా అయితే చూపిస్తున్నారు.
ఇప్పుడైతే ఫ్రెండ్స్ చూడండి, ఈ యూ సింబల్లో ఉంది కదా ఐరన్, ఆ ఐరన్ చుట్టూ అయితే ఈ మేకులు అయితే పేరుస్తున్నారండి. చూద్దాం మరి ఎలా ఉంటుందో. నేను ఇదివరలోనే చూశాను, మీకోసం మరొకసారి నేను టెస్టింగ్ అయితే చేయించి మరీ చూపిస్తున్నాను. చూడండి ఏ విధంగా పేరుస్తున్నారో, చాలా చక్కగా అయితే పేరుస్తున్నారు. చూస్తున్నారు కదా. చాలామందికి అర్థం కాకపోతుండొచ్చేమో, అంటే ఏంటి ఇలా చేస్తున్నారని. మీకు చెప్తానండి, చేస్తుండగా మీకు ఎందుకని ఇలా చేస్తున్నారు అనేది మీకు చెప్తాను. ఇవన్నీ కూడా చిన్న మేకులు అండి. చూడండి వాటి చుట్టూ పెట్టినవన్నీ కూడా చిన్న మేకులు. ఓకే, సో ఇప్పుడు ఈ అయస్కాంతం అయితే వాటి మధ్యలో అయితే పెడతారండి. చూడండి వాటి మధ్యలో పెడతారు. ఇప్పుడు అయస్కాంతం ఇలా పెట్టగానే చూడండి మీకు అంటుకుంటుంది, చూసారా. ఓకే, వీటి మధ్యలో అయితే పెడతారండి. దీన్ని కూడా అంటిస్తారు చూడండి, చూసారా. ఓకే, అయితే వీటి మధ్యలో పెడతారనమాట. అయితే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎందుకని ఆ చిన్న మేకులు పెట్టారంటే ఈ అయస్కాంతం ద్వారా అయితే గురుత్వాకర్షణ శక్తి అనేది దీని యు ఆకారంలో మధ్యలో ఉంది కదా ఒక ఐరన్ అనేది, దాని చుట్టూ అయితే ప్రసరిస్తుందండి. ఓకేనా. ఈ గురుత్వాకర్షణ శక్తి అనేది ఈ సరౌండింగ్స్లో కూడా ఉంటుందన్నమాట. సో చూడండి మీకు టెస్ట్ చూపిస్తారు. ఈ మేకుతో అయితే ఈ మధ్యలో పెట్టగానే గురుత్వాకర్షణ శక్తి అనేది పని చేస్తుందా లేదా అనేది మీకు తెలుస్తుంది. చూడండి ఇందులో ఏమీ కూడా లేదు. ఈ మేకుతో అయితే వాటి మధ్యలో పెట్టగానే గురుత్వాకర్షణ శక్తి అయితే వస్తుంది. ఓకేనా. ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మాత్రం మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఓకేనా. ఇప్పుడు చూడండి, చూడండి కదులుతుంది. మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. చూడండి కదులుతుంది కదా, చూసారా. మేకులు అయితే కదులుతుంది. అంటే చూడండి ఈ అయస్కాంతం నుండి అయితే ఇలా రౌండ్గా అయితే ఈ గురుత్వాకర్షణ శక్తి అనేది పనిచేస్తుందండి. చూసారా, ఈ మేకులు అయితే కదులుతున్నాయి. ఓకేనా. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి మేకులు అయితే కదిలేయి. ఇప్పుడు మెయిన్ టెస్టింగ్ అయితే ఉందండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న మేకు మాత్రమే. ఈ మేకుతో అయితే టెస్ట్ అయితే ఉంటుంది. చూడండి 10 రూపాయల కాయిన్ అయితే మధ్యలో అయితే పెట్టారు. అలా పెట్టి కాసేపు అయితే ఉంచాలండి. ఎందుకంటే ఈ గురుత్వాకర్షణ శక్తి అనేది అందులో పని చేయాలి కదా, పవర్ అనేది సప్లై అవ్వాలి కాబట్టి కొంతసేపటి వరకు ఆ విధంగానే ఉంచారు. ఇక మెయిన్ టెస్టింగ్ అయితే ఉంది కదా. ఇప్పుడు చూడండి మీకే ఆశ్చర్యంగా అయితే అనిపిస్తుందండి. నేనైతే ఎన్నడూ కూడా ఇలాంటి టెస్ట్ అయితే నేను చూడలేదు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. నాకైతే చాలా అంటే చాలా ఆశ్చర్యం అనేది అయితే అనిపించిందండి. ఓకేనా. కాసేపు వరకు అయితే ఇలానే ఉంచాలి. పవర్ అనేది సప్లై అవుతుంది కదా ఈ అయస్కాంతం చుట్టూ అయితే. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చిన్న మేక అయితే ఆ కాయిన్ అయితే ఉంది కదా, కాయిన్ మీద అయితే పెడతారండి. అంటే కాయిన్కి అయితే ఆనించకూడదు అనమాట. దానికి అంటించి అయితే దగ్గరగా అయితే పెట్టకూడదు, కాస్త మీదగా అయితే పెట్టాలి. పెట్టగానే ఒక అద్భుతాన్ని అయితే మీరు చూడగలరండి. చూడండి ఫ్రెండ్స్, చూసారా తిరిగేస్తుంది అనమాట. ఇది కాయిన్ అయితే ఆనుకొని లేదండి, గాలి మీదే తిరుగుతుంది. చూడండి కాయిన్ చుట్టూ మాత్రమే తిరుగుతుంది, సైడ్ కూడా వెళ్ళటం లేదు. ఈ విధంగా అయితే జరుగుద్దండి. మీరు కూడా ట్రై చేయండి, సక్సెస్ అయితే అవుతుంది. అలా అని ప్రతి కాయిన్ అయితే సక్సెస్ అవుతుందని కాదండి. ఓకేనా.
నికెల్ బ్రాస్ 10/10% అయితే ఉండాలి. అదేవిధంగా నికెల్ సిల్వర్ కూడా 10/10% అయితే ఉన్నట్లయితేనే ఈ విధంగా జరుగుతుంది. ఇలాంటివి చాలా అరుదుగా అయితే ఉంటాయి. సో ఎవరి దగ్గర అయినా ఉన్నట్లయితే మీరు ఇటువంటి కాయిన్స్ ఉన్నట్లయితే టెస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. టెస్టింగ్లో విజయవంతం అయినట్లయితే కామెంట్ ద్వారా నా దగ్గర ఉన్నాయని మాత్రం తెలపడం అయితే మర్చిపోవద్దు, ఓకేనా. ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోవడానికి ప్రయత్నించండి. చూడండి ఎంతో అద్భుతంగా అయితే తిరిగేస్తుంది. చూడు మీకు దగ్గరగా చూపిస్తున్నానండి. ఇందులో అయితే ఎటువంటి ఎడిటింగ్ అయితే లేదు, చూసారు కదా. చూడడానికి నాకు చాలా ఆశ్చర్యంగా అయితే అనిపిస్తుంది. మీకు వీడియో చూస్తున్నప్పుడు అయితే మీకు ఏమనిపిస్తుందో తెలియదు, కానీ నేను డైరెక్ట్గా చూసాను కదా, నాకైతే చాలా అంటే చాలా ఆశ్చర్యంగా అయితే అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, అయస్కాంతం తీయగానే మళ్ళీ పడిపోయింది, చూసారా. అంటే ఈ గురుత్వాకర్షణ శక్తి ద్వారా అయితే ఈ విధంగా అయితే పనిచేస్తుంది. అలా అని ప్రతి కాయిన్లో అయితే జరగదని చెప్పాను కదా. సో టెస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి, చూసారు కదా ఈ కాయిన్ని. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసాక మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. మరెన్నో అద్భుతమైనటువంటి వీడియోస్తో అయితే మరలా కలుద్దామండి.